గుంటూరులో మహిళపై దాడి రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అరాచకాలకు పాల్పడితే పార్టీ నేతలను సహించలేదని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చెప్పినట్టే దాడికి పాల్పడిన కార్యకర్తను సస్పెండ్ చేశారు. ఆ దాడి ఘటనతో టీడీపీని టార్గెట్ చేసింది వైసీపీ. అధికార పార్టీ నేతలు దందాలకు అలవాటు పడ్డారని ఆరోపిస్తున్నారు. గుంటూరులో మహిళపై దాడి రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైశాలి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి గుంటూరు మహిళపై దాడి ఘటనకు సంబంధించి రాజకీయ రంగు పులుముకొని ఇరు పార్టీలకు సంబంధించిన వారు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూస్తే గుంటూరులో జరిగినటువంటి ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఒక మహిళను వివస్త్రణ చేసి దాడి చేసినటువంటి ఘటన పరిస్థితి, దీన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసినట్లయితే పార్టీ ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించడము, నారా లోకేష్ స్పందించడము, మహిళా కమిటీ వీరందరూ కూడా ఖండించి ఆ దాడికి ఘటనకు సంబంధించిన పాల్పొంద చేసి దర్యాప్తు చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. అలానే దానికి ఉదాసీనతగా వ్యవహరించినటువంటి పోలీసులను కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక ట్యాప్ ఏదైతే యాప్ బిగించే విధాన కాడ జరిగినటువంటి గొడవను తీవ్ర స్థాయి దాడికి పాల్పడి 9 మంది కలిసి ఒక మహిళను వివస్త్రణ చేసి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా దారుణంగా దుర్భాషలాడి గాయపరిచినటువంటి ఘటన సోషల్ మీడియాలో ట్రెండ్ కావటము, దానిపై కేసు నమోదు కావటము, కేసు నమోదైన తర్వాత పార్టీ సీరియస్ అయి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అయితే దీనికి సంబంధించి వైసీపీ నేతలు చాలా ఘాటుగా మాట్లాడుతూ కూడా ఘటన జరిగిన తర్వాత 3 రోజుల వరకు కూడా బయటికి రాలేదు, సోషల్ మీడియాలో వచ్చిన తర్వాతనే స్పందించారు, పోలీసులు కేసు కూడా నమోదు చేసుకోలేదంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఘటనపై కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించడము, ఎటువంటి పరిస్థితి అయినా ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా సరిగా చర్యలు తీసుకుంటాము, శిక్షిస్తాము అని చెప్పే విధంగా కూడా చాలా క్లియర్ గా మాట్లాడుతూ కూడా చేయడం జరిగింది. అలానే యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని సస్పెండ్ చేసి కేసు నమోదు చేయడం, వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఘటన మొత్తం చూస్తే గనక చిన్న ఫ్యామిలీ గొడవగా ఉన్న ఘటన రాజకీయ రంగుగా పులుముకొని ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావడము, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గరగా ఉండటం, దీన్ని దృష్టిలో ఉంచుకొని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి దారుణాలే జరుగుతున్నాయి, మహిళలకు సంబంధించి జరిగినటువంటి అరాచకాలపై హోంమంత్రి స్పందించాలి, హోంమంత్రి రిజైన్ చేయాలి అంటూ కూడా చాలా ఆవేశంతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలానే ముందుకేసి రాష్ట్ర మహిళలకు భద్రత లేదంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే కనుక ఘటన జరిగిన తర్వాత కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు, చేసి కోర్టుకు పంపింది. అలానే చూసుకున్నట్లయితే గనక నిందితుల పైన యాక్షన్ తీసుకునే విధంగా పార్టీల నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక హోంమంత్రి స్పందించాలి అని చెబుతున్నటువంటి పరిస్థితి. హోంమంత్రి గాని, సీఎం గాని, అలానే లోకేష్ గాని ముగ్గురు కూడా స్పందించారు, వారిపై యాక్షన్ తీసుకోమని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇంకా సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీలో ఎవరైనా లైన్ దాటితే ఏ స్థాయి వారికైనా తప్పనిసరిగా చర్యలు ఉంటాయంటూ కూడా ముఖ్యమంత్రి స్పందించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రధానంగా లోకల్ బాడీ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని కూడా ఇలాంటి పార్టీకి అడ్డగట్టే విధంగా ఉండకుండా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. మహిళల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, మహిళలపై ఏదైనా దాడులకు పడితే కనుక తప్పనిసరిగా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రాజకీయ రంగు ఏ వైపు దారి తీస్తుంది, ఇంకా ఎంతమందిని పార్టీ సస్పెండ్ చేస్తుంది, ఇలా దాడులు పాల్పడితే కనుక ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.